వచ్చేయండి ఇవాళ పావు బాజీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సబ్స్క్రైబ్. మనము ఇది చాలా సింపుల్ అండి, ఈజీ అండి, ఇంట్లోనే చేసుకోవచ్చు. బయటకు వెళ్ళి కొనుక్కునే బదులు ఇంట్లో చేసుకుంటే అందరం తినొచ్చండి. చాలా సింపుల్ గా ఉంటది. ఒకసారి చూసేద్దామండి దీని ప్రాసెస్. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో క్యారెట్, పొటాటో, గ్రీన్ పీసెస్ వేసుకొని కొంచెం బాయిల్ చేసుకున్నాం. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ లో కొంచెం బటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ క్యాప్సికమ్, ఒక హాఫ్ కప్ ఒక చిన్న టొమాటో వేసుకొని బాగా మ్యాష్ చేసుకున్నాక మనం ఆ ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసేసుకున్నాం. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని నెక్స్ట్ బాగా మీకు దగ్గర పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతో గానీ లేదు మ్యాషర్ ఉంటే మ్యాషర్ తో బాగా మ్యాష్ చేసుకొని మనం వెజిటేబుల్స్ ని ఉడకబెట్టుకున్నప్పుడు వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా వేసేసుకొని ఒక బాగా మ్యాష్ చేసుకోవాలండి. మ్యాష్ చేసుకొని దీన్ని గ్రేవీని పక్కన పెట్టుకొని మళ్ళీ ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ లో కొంచెం బటర్ వేసుకొని బటర్ లో చిన్న చిన్న కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లి ముక్కలు ఆ బటర్ లో బాగా ఫ్రై చేసుకున్నామండి. దాంట్లో బాగా ఫ్రై చేసి పచ్చివాసన పోయి చాలా బాగుంటది. నెక్స్ట్ మనము ఒక కప్పు ఆనియన్స్ వేసుకొని అవి కూడా కొంచెం గోల్డెన్ షేడ్ లో వచ్చేదాకా మనం మ్యాష్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ లో వేసుకున్నాము, చూసి వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక హాఫ్ కప్పు క్యాప్సికమ్ వేసుకోండి. నెక్స్ట్ క్యాప్సికమ్, ఆనియన్, గార్లిక్ అన్ని ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు, ఆల్రెడీ మనం పసుపు వేసున్నాం కాబట్టి. నెక్స్ట్ 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, నెక్స్ట్ 1.5 టీ స్పూన్ పావు బాజీ మసాలా అండి. మీ దగ్గర హోమ్ మేడ్ ఉంటే హోమ్ మేడ్ వేసుకోండి, లేదంటే షాప్ లో దొరికింది, నేను చూపించాను కదా. అలాగే ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ మనము మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా గ్రేవీ, అదంతా వేసుకొని మిక్స్ చేసుకున్నామండి. మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని పైన కొంచెం కొరియాండర్ వేసుకొని కొంచెం బటర్ వేసుకొని తినేయడమే. పావు బాజీని మనం ఇట్లా ఫ్రై చేసుకొని బటర్ లో తింటే ఉంటదండి, అది స్వర్గమే. హోమ్ మేడ్ పావ్ బాజీ రెసిపీ సూపర్ ఉంటదండి. టేస్ట్ చేయండి ఒకసారి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. వెళ్తా కొంచెం లైక్ చేయండి ప్లీజ్.